భరద్వాజ్ గారు, సమంత ఇండస్ట్రీకి వచ్చి ఫిబ్రవరి 26తో 14 సంవత్సరాలు అయింది. అవును. ఆ అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం అయిన సినిమా రిలీజ్ అయిన రోజు అది. 14 సంవత్సరాల కెరీర్, సమంత కెరీర్ గురించి, అలానే తను గ్రాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? సమంతగా ప్రపంచానికి తెలియదు అప్పుడు, జెస్సీగా మాత్రమే రిజిస్టర్ అయిపోయింది. అంటే క్యారెక్టర్ పేరుతో రిజిస్టర్ అవ్వటం అనేది ఆర్టిస్ట్ గొప్పతనం. రెండోది ఆ డైరెక్టర్ గొప్పతనం కూడా. అంటే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన పద్ధతి, ఆయన ఏమి ఆశించి ఆ డిజైన్ చేశాడో దాన్ని 100కి 100 పాళ్ళు మెప్పించింది ఆవిడ. దానిలో జీవించింది ఒక రకంగా క్యారెక్టర్లో. అంటే జెస్సీ సమంత వేరు వేరు అని జనం అనుకోలేదు. ఆ అనుకోని స్థితికి తీసుకువెళ్ళటమే తన నటనతో ఒక చిన్న మాయాజాలం చేసింది. ఆ టైంలో వచ్చిన ఒక రివ్యూకి పెట్టినటువంటి టైటిల్ నన్ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. మాయ చేసేసింది అని టైటిల్ పెట్టాడు ఆయన, ఆ రివ్యూ రైటర్. అంటే ఏం మాయ చేసేవి అనేది సినిమా టైటిల్, మాయ చేసేసింది అనేది ఈయన రివ్యూకి టైటిల్గా పెట్టుకున్నాడు. నిజంగానే మాయ చేసింది. ఆ మాయ చేయటం వలనే ఆడియన్స్ కూడా ఆ మెస్మరిజంలో పడిపోయి నెక్స్ట్ పిక్చర్ ఏమిటి అని వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. తను నిజానికి ఆ సినిమాలో గ్లామర్ రోల్ కాదు, నిజానికి దానికంటే ముందే శివనాగేశ్వరరావు గారి సినిమాలో నటించాల్సి ఉంది ఆవిడ తెలుగులో. ఆయన ఫోటో అనే సినిమా తీసేటప్పుడు ఆడిషన్స్కి వచ్చింది తను. ఓకే. అలాగే ఇంకొక 2-3 తెలుగు సినిమాల ఆడిషన్స్కి కూడా మెడ్రాస్ నుంచి తను వచ్చింది. కానీ వీళ్ళు రకరకాల కారణాల చేత తీసుకోలేదు. ఇవన్నీ పక్కకు వెళ్ళిపోవడం కూడా తనకు కలిసి వచ్చిన అదృష్టంగానే భావించాలి అనుకుంది తను తర్వాత. ఎందుకంటే ఏం మాయ చేసేవాలో దొరికినటువంటి జెస్సీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ద్వారా తనకు దొరికినటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఇది సమంత కెరియర్ నిర్మాణానికి ఉపయోగపడింది. ఆ తర్వాత బృందావనం సినిమాలో చాలా కొత్తగా కనిపించింది ఎన్టీఆర్ పక్కన. ఎన్టీఆర్ పక్కన గ్లామర్ రోలు అవుట్ అండ్ అవుట్గా చేస్తూ, అంటే పెర్ఫార్మెన్స్ కూడా ఉంటూనే పెర్ఫార్మెన్స్తో కూడినటువంటి గ్లామర్ రోల్ కూడా మెప్పించగలదు అనే ఒక హోప్ ఇచ్చింది ఇండస్ట్రీకి. ఆ తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, దూకుడు ఇలా ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నిజానికి మొదటి నుంచి కూడా సమంత ఆ సినిమాతో మాయ చేసిన తర్వాత ప్రతి సినిమాకి ముందు వెనక తన గురించి ఒక చర్చ నడిచే పరిస్థితి ఉండేది ప్రతి సినిమా టైంలోనూ. సీతమ్మ వాకిట్లో సినిమాకి ముందు కూడా తనకేదో చిన్న హెల్త్ ఇష్యూ ఉందని ఒక ప్రచారం, ఈ సినిమా డిలే కావటంలో అది కూడా ఒక రోల్ ప్లే చేస్తోందని ఈ ప్రచారం జరిగింది. ఆ టైంలోనే మణిరత్నం సినిమా ఒకటి డ్రాప్ అయింది తను, కడలి సినిమా యాక్చువల్గా సమంతతో చేయాలనుకున్నాడు ఆయన. ఓకే. ఆ తర్వాత రాధ కూతురుని తీసుకొచ్చారు. ఆ అనారోగ్యం నుంచి బయటపడి మళ్ళీ ఆవిడ సీతమ్మ వాకిట్లో సెట్స్ మీదకి వచ్చేసింది. అక్కడి నుంచి కొనసాగింది. అన్ని పెద్ద సినిమాలు, పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు. అత్తారింటి దారేది కానీ అన్ని. ఇలా అత్తారింటికి దారేది సినిమా కొంచెం ప్రత్యేకం తన కెరియర్లో. అంటే చాలా బిగ్గెస్ట్ హిట్ సినిమా అది. ఏ సినిమాలో క్యారెక్టర్ చేసినా సమంత మాత్రమే చేయగలదు ఈ రోల్ అన్నట్టుగానే డిజైనింగ్ ఉండేది. అలాగే డైరెక్టర్లతో కూడా తన క్యారెక్టర్ గురించి క్షుణ్ణంగా చర్చించి దాని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత తాను ఎలా బిహేవ్ చేయాలి అనేది తాను డిజైన్ చేసుకోవటం అనేది కనిపిస్తుంది మన తెర మీద. అది సమంతలో ఆ ప్రత్యేకతను నిలబెట్టడానికి కారణం. ఆవిడ తర్వాత వెబ్ సిరీస్లో చేసినప్పుడు కూడా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు ఆ క్యారెక్టర్ నుంచి అనేది తెలుసుకుని తను బిహేవ్ చేసినటువంటి పద్ధతి చాలా వివాదాలకు దారితీసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 పర్టికులర్గా దాంట్లో ఆవిడ చేసినటువంటి సన్నివేశాలు కొన్ని జనాలను కొంచెం భయపెట్టిన మాట వాస్తవం. అనేక రూమర్స్ కారణంగా మారినాయి. ఆవిడ ప్రైవేట్ లైఫ్లో జరిగినటువంటి వ్యవహారాలకి దానికి కూడా ముడిపెట్టి మాట్లాడారు. అలాగే సోషల్ లైఫ్ ఉంది తనకి, నటిగా మాత్రమే కాదు సమంత, సోషల్ లైఫ్ కూడా ఉంది. తను
ఒక ఎన్జిఓ లాంటి సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ ఒకటి పెట్టి అవును. ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టింది. అంటే బట్టలు కలెక్ట్ చేసి పంపించటం ఇలాంటివి. ఈ కార్యక్రమాల్లో భాగంగా కూడా తను ప్రచారము పొందింది, వివాదాస్పదము అయ్యింది. అలాగే తనతో పనిచేసేటువంటి వాళ్ళందరినీ ఓన్ చేసుకుని మాట్లాడేది ఆవిడ. అది క్రూ కావచ్చు, పర్సనల్ క్రూ కావచ్చు. వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతూ దిగినటువంటి ఫొటోస్ని పట్టుకొచ్చి ఎక్కడెక్కడో వాడి వివాదాలు క్రియేట్ చేసేవాళ్ళు ఆవిడ మీద. ఈ క్రమంలోనే తను పెళ్లి జరగటం తెలుగు ఇండస్ట్రీలో, మళ్ళీ ఆ వివాహ బంధంలో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి రావటం, అది కూడా నిజానికి నీట్గానే ప్లాన్ చేసుకునే వెళ్ళిపోయారు వాళ్ళు. వివాహ బంధంలోకి వెళ్ళేటప్పుడు ఎంత సెన్సిబుల్గా వ్యవహరించారో బయటకు వచ్చేటప్పుడు కూడా అంతే సెన్సిబుల్గా ఉన్నారు. కాకపోతే దాని మీద వాళ్ళ ప్రైవేట్ జీవితం లోపలికి వెళ్ళి రకరకాల వార్తలు రాయటం జరిగింది, రకరకాల రూమర్స్ పుట్టించారు. ఏమై ఉంటాయని చెప్పేసి ఊహాగానాలు. ఈ ఊహాగానాల టైంలో కూడా ఎవరూ రియాక్ట్ కాలేదు. చాలా సంయమనం పాటించారు ఇద్దరు. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా అది వార్తగా మారింది. తను బయట, అంటే నాగ చైతన్య బయట ఎవరితోనైనా ఏదైనా హోటల్లో కనిపించినా అది వార్తే, ఈవిడ ఎవరితో ఇంటిమేట్గా ఉన్నా వార్తే. ఆ డిస్టర్బెన్స్ టైంలో కూడా చాలా సంయమనంతో వ్యవహరించారు ఇద్దరు. వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించిన గొడవలు, ఆవిడ వ్యక్తిగత జీవితం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన గొడవలు ఇన్ని రాసినప్పటికీ ఎక్కడ రియాక్ట్ కాలేదు. ఈ ప్రాసెస్లోనే తనకు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళటం అనేది చేస్తూ, పర్టికులర్గా ఉమెన్ అంటే మహిళా ప్రధానమైనటువంటి చిత్రాలు, ఉమెన్ సెంట్రిక్ మూవీస్, వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం మొదలుపెట్టింది తను. ఆ ప్రయత్నంలో యశోద అనేటువంటి సినిమా మంచి సక్సెస్ ఇచ్చింది తనకి. నటిగా కూడా మొదటి నుంచి ఉంది అది. అంటే చాలా కొద్ది మంది కనిపిస్తారు ఇలాగే. సుహాసినికి ఉండేది అది, రేవతికి ఉండేది ఒక టైంలో ఈ క్వాలిటీ. గ్లామర్ రోల్స్ చేస్తూ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు, అలాగే ఈ ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా చేసి మెప్పించగలగటం, స్వాతి లాంటి సినిమాలు. అయితే ఆ టైంలో లక్కీగా క్రాంత్ కుమార్ లాంటి డైరెక్టర్లు ఉండేవాళ్ళు, దాసరి గారు ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తీసేవాళ్ళు. ఆ కథలకి తగినటువంటి హీరోయిన్ తను. అయితే ఈ క్రమంలోనే తను కొన్ని చేదు అనుభవాలు కూడా చూసింది. అందులో ఒకటి గుణశేఖర్ చేసినటువంటి శాకుంతలం సినిమా. అది కొంత ఇబ్బంది పెట్టింది. అంటే తను చాలా నమ్మింది ఆ సినిమాని, నమ్మింది. ఆ డిజైనింగ్లోనూ స్క్రిప్ట్ వర్క్లోనూ ఉన్నటువంటి రకరకాల లోపాలు ఆ సినిమాని ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ చేయలేకపోయింది. దాంతో తను డిసప్పాయింట్ అయింది నటిగా. కానీ సమంతని నటిగా ఎప్పుడూ జనాలు రిజెక్ట్ చేయలేదు. తను వెబ్ సిరీస్ చేసినా, లేకపోతే అంతకుముందు అత్తారింటికి దారేది ఒకటే కాదు, త్రివిక్రమ్ డైరెక్షన్లో దాదాపు 3-4 సినిమాలు చేసింది తను. అల్లు అర్జున్తో చేసినటువంటి సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాల్లో కూడా పెర్ఫార్మెన్స్ ప్లస్ గ్లామర్ రెండింటినీ నడిపింది, మెప్పించగలిగింది. ఇవి ఆ క్యారెక్టర్లో కూడా మనకి పాత రేవతి వీళ్ళే గుర్తొస్తారు. ఆ రోజుల్లో కమల్ హాసన్ రేవతి కాంబినేషన్ లాగా అనిపిస్తుంది సన్ ఆఫ్ సత్యమూర్తిలో వాళ్ళిద్దరు కాంబినేషన్. తర్వాత పవన్ కళ్యాణ్తో చేసిన సినిమా. ఈ ప్రాసెస్లో అంటే ఒక డైరెక్టరు తనతో ఒక సినిమా చేసిన తర్వాత రిపీట్ చేయటం అనేది సమంత విషయంలో కనిపిస్తుంది. నెక్స్ట్ పిక్చర్లో కూడా అమ్మాయిని తీసుకోవాలి అని అనిపించటం, తన కోసం క్యారెక్టర్ డిజైన్ చేయాలనిపించటం, ఇది కనిపిస్తుంది కెరియర్లో. ఇది నటిగా తను కేవలం ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మాత్రమే కాదు, ఇండస్ట్రీ మీద కూడా ముద్ర వేసింది. ఇది మనం సినిమాలో తను చేసిన క్యారెక్టర్. నాగ చైతన్యతో ఆ క్యారెక్టర్లో తను పలికించినటువంటి హావభావాలు, మెచ్యూరిటీ లెవెల్స్, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి సినిమా. అయితే క్రమంగా మళ్ళీ ఆవిడకి, అంటే ఆ రోజున ఎలాగైతే సీతమ్మ వాకిట్లో టైంలో ఒక ప్రాబ్లం ఉందని బయటకు వచ్చిందో, దాదాపు అలాంటి ప్రాబ్లమే కండరాలకు సంబంధించిన ఒక సమస్యతో ఆవిడ బాధపడుతోంది అనేది బయటకు రావటం. ఈ ప్రాసెస్లో
తను కొంత తెరకి దూరం కావాల్సి రావటం, ఆ టైంలో కొంచెం బాధపడింది ఆవిడ. బాధపడింది. శాకుంతలం టైంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో దాన్ని వ్యక్తీకరణ చేసింది ఆవిడ. దాని నుంచి బయటపడుతూ ఖుషి విజయ్ దేవరకొండతో, ఆ సినిమా కూడా నిజానికి మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది దానికి. అంటే హిట్టు ఫ్లాపు కాకుండా ఒక యావరేజ్గా నిలబడింది సినిమా. దాని నుంచి ఇప్పుడు తను ఏ రకమైన పాత్రలు చేయాలి అనేటువంటి వెతుకులాటలోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆరోగ్యాన్ని బాగు చేసుకుని పూర్తి ఎనర్జీతో తిరిగి నటనకు అంకితం కావాలి అనేది తన ప్రోగ్రాం. నటన అనేది ఒక సర్టెన్ ఏజ్తో ఆపేసే ప్రోగ్రాం కాదు. జీవించినంత కాలం కళారంగం మీద ఉండొచ్చు అనేది కళాకారుడి ఆశ. అవును, 14 years హీరోయిన్గా లాంగ్ కెరీర్ అంటే అది మామూలు ఇది విషయం. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 4-5 సినిమాలు చేసి వెళ్ళిపోతున్నారు, 5-6 సినిమాల తర్వాత కనిపించడం లేదు, ఈ పరిస్థితి ఉంది. కానీ తను ఇంత లాంగ్ కెరీర్ నడపడం 14 ఏళ్ళు, ఇంకో 2 ఏళ్ళు అయితే టీనేజ్లోకి వస్తుంది ఆ క్యారెక్టర్ ఆడియన్స్ మనసుల్లో. అంటే ఇంత లాంగ్ ఇప్పటికీ సమంత గురించి మాట్లాడుకోవటము, వినటము, అలాగే మాట్లాడుకున్నది వినటం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది జనాలకి. ఎందుకుంది అంటే తన మీద వాళ్ళలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడే. దాని వలన చూస్తున్నారు, వింటున్నారు, తను ఏమైపోయింది అని అనుకుంటున్నారు. మళ్ళీ తెర మీద ఏ కొత్త క్యారెక్టర్తో కనిపిస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. ప్రొడక్షన్లో కూడా వస్తానని చెప్పి అనౌన్స్ చేసింది కదా. అవును, అంటే రకరకాల ఆలోచనలు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండటం మాత్రమే కాకుండా క్రియేటివ్ బ్రెయిన్తో ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్ తనకి. అందువలన కథల్లో ఇన్వాల్వ్ అవటము, తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవటము, దానికి సంబంధించిన డీటెయిల్స్ పోగు చేసుకోవటము, ప్రతి డీటెయిల్ని చాలా జాగ్రత్తగా తెర మీద ఎగ్జిక్యూట్ చేయటము, ఇవన్నీ కనిపిస్తాయి ఆవిడ నటనలు, ఆవిడ కెరియర్ మొత్తం మీద. అది గ్లామర్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ, అత్తారింటికి జారేదిలో తనకి పైనుంచి కింద పడిన తర్వాత పాత స్మృతులు పోయినట్టుగా కొన్ని సీన్స్ వస్తాయి. ఆ సన్నివేశాలని తను నడిపించిన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లా చాలా సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్ జనాలకి ఇప్పటికీ రిజిస్టర్ అయి ఉంది. ఆ రిజిస్టర్ అయి ఉండటం వలనే ఇప్పుడు తన గురించి ఏం మాట్లాడుకున్నా చూడటానికి సిద్ధంగా ఉన్నారు జనాలు. ఈ రోజుకి సమంతతో ఒక ప్రాపర్ సబ్జెక్టుతో ఎవరైనా సినిమాకి అటెంప్ట్ చేస్తే తను డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ ప్రాజెక్ట్కి. యశోదానే ఉదాహరణ. ఆ కథలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ సమంత స్ట్రైచర్కి, తను ఆ క్యారెక్టర్ మీద పెట్టినటువంటి శ్రద్ధకి మ్యాచ్ అవటం వలన జనాలు క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు. ఆ ఇబ్బందులు ఏవి కూడా వాళ్ళ మనసుల్లోకి రాలా. దాదాపు అదే చివరి హిట్ సినిమా తనకి తెర మీద. ఇప్పుడు ఆ తరహా కథలు చేయడానికి సిద్ధంగా ఉంది తను. ఈ ప్రయత్నంలో ఎవరూ ముందుకు రాకపోతే తనే డిజైన్ చేసుకుని తెర మీదకి తన ఓన్ బ్యానర్లో రావాలి అనేటువంటి ఆలోచన. ఇందాక మీరు అన్నట్టుగా ఒక ప్రొడక్షన్లోకి రావాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది అనేది ఈ మధ్యకాలంలో వ్యక్తీకరించింది ఆవిడ. చూద్దాం కొత్త ఏరియాలో ఎలా తన క్రియేటివిటీని జనాల ముందు ఎలా ఆవిష్కరిస్తుందో చూద్దాం. అంటే డైరెక్షన్ చేసేటువంటి టాలెంట్స్ కూడా ఉన్నాయి తనకి. అలా ఏవైనా కనిపించబోతోందా? నిజానికి ఆయనతో 2 సినిమాలు యాక్ట్ చేసింది తను. తన మొదటి సినిమా డైరెక్ట్ చేసినటువంటి ఎంఐ చేసేవే డైరెక్టర్తో 2 సినిమాలు చేసింది వరుసగా. ఎర్ర గులాబీలు పేరుతో 70 వచ్చింది అది. అందులో కొంచెం మనోవైకల్యం ఉన్నటువంటి క్యారెక్టర్లో చేసింది. అంటే పెర్ఫార్మెన్స్లో ఏ లెవెల్కైనా పెడుతుంది అమ్మాయి అనేది కూడా ఆ సినిమాలో ప్రపంచానికి అర్థం చేయించింది గౌతమ్ మేనన్ డైరెక్షన్లో. కాబట్టి టాలెంటెడ్ ఆర్టిస్టు, క్రియేటివ్ బ్రెయిను, జీవితంలో ఆ క్రియేటివిటీకి ఇబ్బంది కలిగించే అనేక అంశాలు ఉన్నప్పటికీ వాటి నుంచి ఓవర్కమ్ అయి తిరిగి ఏరియాలో నిలబడాలి అనే ప్రయత్నంలో ఉంది తను. డెఫినెట్గా ముందుకొచ్చి నిలబడుతుందని అయితే ఆశిద్దాం.